హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూశారు కదా, చాలా పెద్ద బతుకమ్మ జరిపారు ఈరోజు ప్రెస్ క్లబ్లో. ఎక్కడా లేని విధంగా లాస్ట్ ఇయర్ కన్నా ఈ విధంగా చాలా బాగా జరిపారు. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు పద్మజ గారు, ఎగ్జిక్యూటివ్ మెంబరు. వారిని అడిగి తెలుసుకుందాము ఈ బతుకమ్మ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు. ఇప్పుడు మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ మేడం. థ్యాంక్ యూ. డ్యాన్స్ చూస్తుంటే అందరూ మిమ్మల్ని చూసే ఉత్సాహంగా ఎగురుతున్నారు. జనరల్గా అందరికీ ఆడవాళ్ళకి బతుకమ్మ అంటేనే అదొక ఉత్సాహం, ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి. అండ్ వెరీ కలర్ఫుల్ పూలు ఎట్లా ఉంటాయో ఈ సీజన్లో అమ్మాయిలను చూస్తే, మహిళలను చూస్తే అలాగే కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో వీ ఆల్ వెయిట్ ఫర్ దిస్ 1 year ఫర్ దిస్ స్పెషల్ ఫెస్టివల్. అంటే మా పండగ అంటే ఆడవాళ్ళ పండుగ. అంటే ఆడవాళ్ళు జనరల్గా అంటే పాతకాలం ఎలా ఉండేదంటే ఆడవాళ్ళు తొందరగా బయటకు వచ్చేవాళ్ళు కాదు. సో ఆ ట్రెడిషన్ నుంచి మనము టుడే విమెన్ ఈజ్ అవుట్, సో ఎవ్రీవేర్ షీ ఈజ్. కానీ స్టిల్ ఆ సాంప్రదాయాన్ని మనం మెయింటైన్ చేస్తున్నాము. సో అట్లా అందుకని ఆ ఉత్సాహం అనమాట. ఆడటం పాడటం బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ దెర్ ఈస్ అ హెల్త్ సీక్రెట్ ఇన్ దాట్. కొడుతుంటే ఆక్యుప్రెషర్ కానీ లేకపోతే ఆవిడ బీపీ కానీ ఎవ్రీథింగ్ గెట్స్ సెటిల్. అంటే మన ఎనీ ట్రెడిషన్ హ్యాస్ గాట్ సైంటిఫిక్ రీజన్. ఆ సైంటిఫిక్ రీజన్లోనే మనం పండుగలు చేసుకుంటూ ఉంటాం. సి వై ఇట్ ఈస్ ఎవ్రీ ఇయర్. ఒకసారి చేసుకుంటే అయిపోతుందిగా జన్మకు ఒకసారి అన్నట్టు కాదు. ఎవ్రీ ఇయర్ వీ సెలబ్రేట్. బికాజ్ ఎవ్రీ ఇయర్ దెర్ ఈస్ వన్ న్యూ జనరేషన్ కమింగ్ అప్. సో ఆ జనరేషన్కి మనము ట్రాన్స్ఫర్ చేయాలి కదా మన ట్రెడిషన్స్ని. అందుకనేసి ఎవ్రీ ఇయర్ ఆన్ దట్ అకేషన్, ఆన్ దట్ సీజన్ we celebrate any festival. like సంక్రాంతికి మనం జనవరిలో చేసుకుంటాము, అలాగే ఉగాది, అలాగే సో లైక్ దట్ బతుకమ్మ. ఎవ్రీ పండగ హ్యాస్ గాట్ సమ్ మీనింగ్. మీరు ప్రతి పండగకి కొంచెం యాక్టివ్గా పాల్గొంటారు. ఈ ప్రెస్ క్లబ్ తరఫున ప్రతి ఒక్క రిపోర్టర్స్ కానీ యాంకర్స్ కానీ ఒక స్టేజ్ మీద తీసుకొని వస్తారు. అంటే మీకు హైలైట్ ఉంటుంది ఒక ప్రెస్ క్లబ్కి. అంటే పద్మజ గారు అంటే ఒక ఈవెంట్ చేస్తే ఒక అందము, దానికి ఒక ఉత్సాహం వస్తుంది అనమాట. అంటే మీకు ఎలా అనిపిస్తుంది, ఇది ఎందుకు చేయాలనిపించింది? యాక్చువల్లీ ఎవ్రీబడి చూస్తుంటాను నేను కూడా. లాస్ట్ ఇయర్ ఒక 31st నైట్ కూడా చాలా సెలబ్రేట్ చేశారు మీరు ట్యాంక్ బండ్. అంటే అందరిలో ఉత్సాహం ఉంటుంది. మై డ్యూటీ ఈజ్ ఓన్లీ టు బ్రింగ్ ఇట్ అప్. అది బయటికి తీసుకొస్తే ఎవ్రీబడి ఈజ్ యాక్టివ్, ఎవ్రీబడి వాంట్స్ టు డాన్స్ ఆర్ పార్టిసిపేట్. కొంచెం ఒక మొహమాటం ఉంటుంది అంతే. సో మై జాబ్ ఈజ్ టు ఇన్స్పైర్ దెమ్ అండ్ గెట్ దెమ్ అవుట్. సో అట్లా కొంచెం ఏదో నా ప్రయత్నం నేను చేస్తుంటాను. బట్ ఎవ్రీబడి ఈజ్ యాక్టివ్. మనం లాస్ట్ ఇయర్ 31st మనం చూసాము, December 31st సెలబ్రేట్ చేశారు ట్యాంక్ బండ్. ఈ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేయబోతున్నాను నెక్స్ట్? ఒక సెలబ్రేషన్ ఒక మూసగా వెళ్ళదు. ఎవ్రీ టైమ్ ఇట్స్ న్యూ. లాస్ట్ ఇయర్ బతుకమ్మ ఉన్నట్టు ఈ ఇయర్ ఉండదు, లాస్ట్ ఇయర్ 31st నైట్ ఉన్నట్టు ఈ ఇయర్ 31st ఉండదు. సో యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఈ సెలబ్రేషన్స్ ఎలా అవుతాయి అన్నది. అంటే బిఫోర్ దాట్ వీ డిసైడ్ అండ్ వీ డూ. విన్నారు కదండి పద్మజ గారు. బతుకమ్మ అంటే ఓన్లీ ఒక ఫెస్టివలే కాదు, ఒక ఆడవారి పండుగనే కాదు, హెల్త్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే ఆ మూమెంట్ కానీ, డ్యాన్స్ చేసే మూమెంట్, చేతులు కాళ్ళు మనం మూమెంట్ చేసే ప్రతి ఒక్క మూమెంట్ బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేసి మన బాడీని యాక్టివేట్ చేస్తుందని చెప్తున్నారు పద్మజ గారు. ఇది ఒక సైంటిఫికల్గా కంపల్సరీ ప్రూవ్ అవుతుందండి. చాలా 100% కరెక్ట్ చెప్పారు. మీరు కూడా ప్రతి బతుకమ్మని అంటే ప్రతి పండుగని వదలొద్దు. ఏది కూడా మొహమాట పడి ఏదో మనం వాళ్ళు ఆడుతున్నారని మనం దూరంగా ఉండి చూడడం కాదు. దగ్గర ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ అయితేనే మన హెల్త్ బాగుంటుంది. హెల్త్కు మన ఫ్యూచర్లో కూడా ఎటువంటి అనారోగ్యాలు రావని చెప్తున్నారు. ఆనందం, ఆరోగ్యం కావాలంటే ప్రతి పండుగలో పాల్గొని పద్మజ గారి లాగా డ్యాన్స్ చేయండి. మీరు ఆనందంగా, ఉత్సాహంగా ఉండండి. చూడండి ఎంత బాగా నవ్వుతున్నారు పద్మజ గారు. మీరు కూడా అలా ఉండి ఉత్సాహంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనతో పాటు రమాదేవి గారు ఉన్నారండి ప్రెస్ క్లబ్లో. చాలా బాగా బతుకమ్మ ఆడారు. ఈ బతుకమ్మ స్పెషాలిటీ రమాదేవి గారిని అడిగి తెలుసుకున్నప్పుడు మేడం చెప్పండి, ఈ స్పెషాలిటీ బతుకమ్మ. తెలంగాణలో అతి ముఖ్యమైన పండుగ అంటే బతుకమ్మ పండుగ. మహిళలందరికీ కూడా చాలా ఇష్టమైన పండుగ. ఎందుకంటే 9 రోజులు బతుకమ్మను పేర్చి ఆడుకొని, ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా అమ్మవారిని బతుకమ్మ రూపంలో ఆడుకొని లాస్ట్ రోజు చెరువు గట్టు దగ్గరికి వెళ్ళి నిమజ్జనం చేస్తారు గౌరమ్మని. ఇక చాలా మహిళలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మెయిన్గా బతుకమ్మ అంటే ఇన్ని లేయర్స్ అని ఉంటాయా యాక్చువల్గా? ఎలా తయారు చేస్తారు? అన్ని రకాల పువ్వులు, తంగేడు పువ్వు, గునుగు పువ్వు, గుమ్మడి పువ్వు, చాలా రకరకాల పువ్వులతో వేరుస్తారు. లాస్ట్ రోజు గౌరమ్మని చేసి తర్వాత చెరువులో వదిలేస్తారు. బతుకమ్మ అనేది ఇప్పుడు డైలీ ఒకటి సపరేట్ చేస్తారు, లేకపోతే ఒకటే రోజు చేసి 9 days పూజ? రోజు ఒక్కొక్క రోజు పేరవాల్సిందే. ఒక 6th డే మాత్రం బతుకమ్మని చేసుకోరు. చేసుకోరు.
ఎందుకు అంటే ఆ బతుకమ్మకి రెస్ట్ కావాలి, అలిగిన బతుకమ్మ అంటారు. 6వ రోజు ఇవాళ ప్రతిరోజు ఇలా బతుకమ్మ చేసి మనం ప్రతిరోజు చేయాలి. చెరువు దగ్గరికి వెళ్ళి అందరు మహిళలందరూ ఆడుకుంటారు. 9 రోజులు ఆడుకుంటారు. అష్టమి రోజు ఆడుకొని గౌరమ్మని చేసి తర్వాత నీళ్ళల్లో వేస్తారు. అష్టమి రోజు నీళ్ళల్లో అంటే ఇప్పుడు దగ్గర కొంతమంది ఇప్పుడు సిటీలో చాలా మంది నీళ్ళు దొరకవు కదా, అప్పుడు ఎలా చేస్తారు అంటే టబ్లో వాటర్ పోసి నిమజ్జనం చేసేస్తారు. తప్పకుండా చేయాలండి, నీళ్ళల్లో వేయకుండా ఉండకూడదు. లాస్ట్ రోజు మొదటి రోజు తులసి చెట్టు దగ్గర కానీ మందిరికి వెళ్ళైనా టెంపుల్ దగ్గర పెట్టవచ్చు. లాస్ట్ రోజు మాత్రం ఖచ్చితంగా అమ్మవారిని నిమజ్జనం చేయాలి. ఈ 9 రోజులు ఎలా పూజ చేయాలి అంటే నిష్టగా మనం నాన్ వెజ్ తినకూడదు. రోజు రకరకాల పూలతో బతుకమ్మను పేర్చుకొని సాయంత్రం టైంలో బతుకమ్మను ఆడుకొని మనం నీళ్ళల్లో వేసుకోవచ్చు. చెరువు దగ్గరికి వెళ్ళి టెంపుల్స్ కానీ ఇంటి ముందు కానీ ఎక్కడైనా సరే ఆడుకోవచ్చు. ఉదయం ఎలా మీరు అంటే ఐటమ్స్ ఏవే ప్రిపేర్ చేస్తారు బతుకమ్మ కోసం? లాస్ట్ రోజు మట్టుకి అమ్మవారికి ఇష్టమైనవన్నీ చేసుకుంటాం. సత్తిపిండి అని కానీ లడ్డు కానీ రకరకాలవి 9 రకాలు, పెరుగన్నము, పులిహోర చాలా రకాలు చేసుకొని అమ్మవారి దగ్గర పెడతాం. లాస్ట్ రోజు అయితే రకరకాల ఫస్ట్ రోజు ఒక్కొక్క నైవేద్యం చేసి అమ్మవారికి పెడతాం. 2వ రోజు 3వ రోజు అట్లా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.